నేను బిజినెస్ చేస్తాను. నిజాంపేట మా ప్రాంతం. నిజాంపేట సార్. ఇప్పుడు ఏవైతే నిన్న చెప్పిన 9 అప్పీల్స్లో మా గ్యాస్ బదిలీకి చెప్పారో దాంట్లో మీకు మీకు బలంగా మీరు భావించేది ఏంది, దాని ప్రోస్ అండ్ కాన్స్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సార్లు దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబం అని చెప్పడం జరిగింది. ఒక కుటుంబం గురించి ఏ విధంగా ఆలోచిస్తారో అదే ధోరణిలో, అదే తరహాలో, అదే పద్ధతిలో నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచించారు అనే దానికి నిన్న వారు చెప్పినటువంటి అంశాలు. వారు చెప్పినటువంటి అంశాల్లో ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క ఆర్థిక భద్రత, అదేవిధంగా దేశ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి స్పష్టంగా కనిపించింది. వారు చెప్పినటువంటి విషయాల్లో నూనె వాడకం తగ్గించండి అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నూనె వాడకం తగ్గించండి, వంటల్లో నూనె వాడకం తగ్గించాలని చెప్పారు. అది సాధ్యమే. తద్వారా మరి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి అది ఖచ్చితంగా మనం నూనె కూడా మనం బయట నుంచి కొంటున్నాం కదా. అవును, అది కూడా ఒక ఇదే కదా. కరెక్ట్. అంటే మొత్తంగా వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే విదేశీ దిగుమతులు తగ్గించాలి, స్వదేశీ ఎగుమతులు పెంచాలనేది వారి యొక్క ప్రధాన నిర్ణయం. తదు అనుగుణంగానే వారు మనం వంట నూనెల్ని కొనటం, దిగుమతి చేసుకోవటం ద్వారా మరి చాలా ఆర్థికంగా మనం మరి ఎంతో ఖర్చు మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అలా పెడుతున్నాం. అదేవిధంగా ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొనటం వల్ల మరి ఆర్థికంగా మనం అంటే దేశం గురించి అయితే కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే వారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మరి డీజిల్ అలాగే పెట్రోల్కి బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రోత్సహించే విధంగా అవి వాడాలి అనే విధంగా వారు చెప్పడం జరిగింది. అది సాధ్యమే. ఇప్పటికిప్పుడు కాకపోయినా ప్రజల్లో మార్పు వస్తుంది కొద్దిగా. అది ఏవైతే ఇది మిడిల్ క్లాస్ సెక్టర్ ఉందో, బైక్స్ మ్యాండేటరీ, పెట్రోల్ బైక్స్ సడన్గా 100% మారలేవు. ఎవరైతే పెట్రోల్ బైక్స్ నమ్ముకొని వాడి పనికి వెళ్ళేవాడు వాడిని ఎట్లా మనం మార్చగలుగుతాం? అదే సార్ నేను చెప్పేది అదే. ఇప్పుడు వెంటనే అప్పటికప్పుడు మార్పు రాకపోయినా ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ బైక్స్ వస్తున్నాయి, దాంట్లో వాటిని వాడవచ్చు. ఇంకా పెట్రోలు బైకులతో పోల్చుకుంటే అది ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. సో ఆ దిశగా వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు కూడా ఆ దిశగా ఆలోచన చేయొచ్చు, అవలంబించవచ్చు. ఏవైతే ఇంకోటి చెప్పారో యూజ్ మెట్రోస్ కానీ కార్ పూలింగ్ కానీ అది ఏమున్నారు. కరెక్ట్. సో అది పెద్ద మెట్రో సిటీస్ లాంటి మన సిటీస్లో ఎంతవరకు మెట్రో మనకుండే మెట్రో స్థాయి ఎంత, అది ఎంతమందిని అఫోర్డ్ చేయగలుగుతుంది? మనం అందరూ పోయి మెట్రో పైన పడితే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి సార్. ఇప్పుడు గతంలో మెట్రో టైమింగ్ అనేది 9 నుంచి ఉండేది, 8 to 9 ఆ టైంలో ఉండేది. ఈవినింగ్ 6-7కి క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు ఉదయం 5-6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో నడుస్తుంది. సో అతి తక్కువ వ్యవధిలో సిటీలో ఏ ప్రాంతానికైనా వెళ్ళే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టుగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఆ దిశగా మెట్రో ప్రయాణాలు కూడా సౌలభ్యంగానే ఉంటాయి. ఎందుకంటే వాతావరణం పొల్యూషన్ లేకుండా ఉంటుంది, అది తొందరగా డెస్టినేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మెట్రో అవకాశాలు అన్ని నెట్వర్క్ అన్ని నెట్వర్క్లు లేకపోవచ్చు, అన్ని నెట్వర్క్ ఉన్నంత వరకు దాన్ని ఉపయోగించవచ్చు అనేది వారి యొక్క అభిప్రాయం. సార్ ఇప్పుడు మీటింగ్ గురించి ఒక 2 నిమిషాలు. నా పేరు దాసి నాగరాజు. నేను నిజాంపేట సర్కిల్కి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ని. నేను నిన్న నరేంద్ర మోడీ గారి సభకి వెళ్ళాను. ఆ సభలో ఆ సభా ప్రాంగణంలోకి వెళ్ళటానికి కూడా అవకాశం లేనంత విస్తారమైనటువంటి జనం, సుమారుగా లోపల 2 లక్షల పైనే
ప్రజలు అక్కడికి రావటం, అదేవిధంగా చాలామంది బయట అంటే ఇంకొక 2 లక్షల పైన బయట జనం అటు బస్సుల్లో కానీ వాళ్ళు వచ్చినటువంటి వాహనాల్లో ప్లేస్ లేక రోడ్లో ఎమ్మటే మరి ఉన్నటువంటి సందర్భం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది కొంచెం తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతుంది అనేది ఒక నరేంద్ర మోడీ అభిమానిగా నేను భావిస్తున్నా. దానికి కారణం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఓట్లు ఏవైతే ఉన్నాయో మరి పార్లమెంట్ వచ్చేసరికి 35% ఓటు బ్యాంకు పెరిగింది. సో దానికి అనుగుణంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందేమో అని నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం. థ్యాంక్ యూ.